హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంచన. అందరు బాగున్నారండి? నేనైతే బాగున్నాను. ఇక్కడైతే టీ తీసుకుంటున్నాను, బ్లూ టీ. గుడ్ మార్నింగ్ గాయ్స్. ఈరోజు శంఖం పూలతోని డ్రింక్. నేను నైట్ ఐలైనర్ అంతా రిమూవ్ చేయకుండానే ఇట్లా పడుకున్నాను అనమాట. ఇదంతా ఈ కాటుకైతే పెట్టుకోలేదు, ఈ కాటుక లెక్క స్ప్రెడ్ అయిపోయింది ఇది. సో కొంచెం ఫేస్ వాష్ చేసుకోలేం. చూసారా ఎట్లా అయిపోయిందో? ఎట్లా స్నానం చేయడమే కదా. ఇప్పుడు చూసా చంద్రముఖిలాగా మారిపోయాను నేను. సో ఫేస్ మీద అయితే ఏం లేదండి ఇప్పుడైతే, సీరియస్గా ఏం లేదు. నేను పెట్టుకొని కూడా పెట్టుకునే పాన్స్ కూడా దొరకట్లేదు. యాక్చువల్గా ఈ డ్రింక్ రోజు తీసుకోవచ్చు అని చెప్తున్నారు, బట్ నేను అసలు నాకు గుర్తుండట్లేదు. మార్నింగే ఏదో ఒకటి హనీ వేసుకొని తాగడము చేస్తున్నాను. బట్ ఇది గుర్తుంచుకోవాలండి, మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది న్యాచురల్ కదా, ఫ్లవర్స్ నుండి వచ్చేది కాబట్టి సో మంచి గుడ్ ఉంటుంది అనేసి నేను అనుకుంటున్నాను. సో చూద్దాం. సో యూట్యూబ్లో అయినా గూగుల్లో అయినా సెర్చ్ చేయండి, దీని యూజెస్ అయితే చాలా మంచిగా ఉన్నాయన్నమాట. నేను చాలా వీడియోస్లో చెప్పుకున్నాను, సో ట్రై చేయండి. నేను చెప్పేది అదే అనమాట. సో నేను తాగేస్తున్నాను. అండ్ మైల్డ్ టేస్ట్ ఉంటుంది, ఏ టేస్ట్ ఉండదు అనమాట. దాంట్లో మనం హాట్ వేసుకోవచ్చు, స్వీట్ వేసుకోవచ్చు, అట్లా ఉంటుంది అనమాట. సో తాగేస్తాను. నేను చెప్పినట్టుగానే ఈ బ్లూ టీలో మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి, హెల్త్కి సంబంధించినవి. సో వెయిట్ లాస్కి కూడా బాగుందనమాట. సో నేను అన్నీ తెలుసుకొనే ఇవి తాగుతున్నానండి. బయట మనకి ఇప్పుడు డ్రైడ్ ఇవి కూడా దొరుకుతున్నాయి, సో అట్లా కూడా చేసుకుంటున్నారు. మా ఇంట్లో చెట్టే ఉంది, మంచిగా పూలు వస్తాయి అన్నమాట. సో కుట్టి హాయ్, కుట్టి హాయ్ అని చెప్పు. ఈ డ్రెస్ ఎవరు కుట్టిండ్రు? పిన్ని కుట్టిందా? నువ్వు ఎట్టుపోతున్నావు ఇప్పుడు? ఎట్టుపోతలేవా? మరి డ్రెస్ ఎందుకు, కొత్త డ్రెస్ ఎందుకు వేసుకున్నావు? చెల్లె ఉన్నదా ఇప్పుడు? చెల్లె ఎక్కడున్నది? అన్నే ఉన్నదా? ఉన్నాడు, ఇంటికాడ ఉన్నాడా? నువ్వు వెళ్ళావా మరి మీ డాడీ దగ్గరికి? పోవా? అమ్మమ్మ దగ్గర ఉంటావా? నీకు మీ అమ్మ అంటే ఇష్టమా, అమ్మమ్మ అంటే ఇష్టమా? మీ పిన్ని అంటే ఇష్టమా, అమ్మమ్మ అంటే ఇష్టమా? మీ డాడీ అంటే ఇష్టమా, అమ్మమ్మ అంటే ఇష్టమా? మీ తాత ఇష్టమా, అమ్మమ్మ ఇష్టమా? అమ్మమ్మ ఇష్టమా, తాత ఇష్టమా? తాత ఇష్టమా, తాత ఇష్టమా? తాత ఇష్టం. అమ్మమ్మ మరి అమ్మ ఇష్టమా, డాడీ ఇష్టమా? మమ్మీ ఇష్టమా, డాడా చెప్పు. అమ్మ ఇష్టమా, నాన్న ఇష్టమా? అన్ని అమ్మమ్మలే. మీ మమ్మీ ఇష్టమా, మీ డాడీ ఇష్టమా? భవాని ఇష్టమా, రమేష్ ఇష్టమా? నా తలకాయ. మీ చెల్లి ఇష్టం కదా? మీ చెల్లి ఇష్టమా, అమ్మమ్మ ఇష్టమా? అబ్బో, చెల్లి ఇష్టం అట. చెల్లి పేరు ఏం పేరు? ఆ కుట్టి పాప అయితే ఎవరి ఇష్టం అడిగినా వాళ్ళ అమ్మమ్మనే ఇష్టం అని చెప్తుంది. ఇంకా అక్కడ అయితే అట్లా టైంపాస్ అయితే అయిపోయిందనమాట. ఇంక ఇంట్లోకి వచ్చేసి మా డాడీ తీసుకొచ్చి చాలా డేస్ అయిపోతుంది, విక్ అంకిల్. సో ఇంకా ఏం చేస్తున్నామంటే, మేము చాలా గట్టిగా ఉన్నాయండి. ఏం చేద్దాం అనుకుంటే ఫస్ట్ బాయిల్ చేసేసుకొని ఏమన్నా తిందాం అనుకున్నాం, బట్ అంత ఎక్కువగా టైం ప్రాసెస్ అని మేము ఏం చేసామంటే డైరెక్ట్గా అవి నేను ఫ్రై చేసేసాను అనమాట. అంటే లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం చాలా టైం టేకింగ్ తీసుకొని ఇంకా చేశాను అనమాట. బట్ అవి లాస్ట్గా అయితే బెడ్స్ కొట్టాయి. మంచిగా టేస్ట్ బాగున్నాయి, మేము తిన్నాము. అమ్మ నేను అక్క ముగ్గురం తిన్నాము, కానీ అక్కకు నాకు పర్లేదు. సో కొంచెం ఇంకా వామిటింగ్ చేసుకునే దగ్గరికి అయిపోయింది మా సిచ్యువేషన్స్. అంటే అరగక చాలా గట్టిగా ఉంది. తినేటప్పుడు అంత గట్టిగా ఏం అనిపించలేదు, కానీ అది అరిగేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడ్డాం మేమైతే. సో అట్లాంటివి చేయకండి, కొంచెం ఎక్కువ గట్టిగా ఉన్నాయి అయితే తినకుండా ఉండడమే బెస్ట్. ఇంకొంచెం గారెలాగా చేసుకున్నా బాగుండేది అనిపించింది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి టమాటా రైస్ చేసుకుందాం అనుకున్నాం ఆ రోజు. సో వింటర్లో వేడివేడిగా ఇట్లా పలావ్స్ ఇట్లా బాగుంటాయి కదండి రైస్ ఐటమ్స్.
ఇంకా నేను ఇది రెసిపీ కూడా షార్ట్లో పోస్ట్ చేశాను, చూడడం వల్ల చూడండి. సో బాగా చేశాను అనమాట. సింపుల్ ప్రాసెస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా, అంటే ఎక్కువగా ఏం ఇంగ్రీడియంట్స్ వేయకపోయినా కూడా టేస్ట్ చాలా బాగా వచ్చిందనమాట. మంచిగా అనిపించింది. మేము చేసుకోక కొన్ని ఇయర్సే, చాలా చాలా ఇయర్సే అయిపోతుంది, అందుకనేసి ఇంకా ట్రై చేసాం. సూపర్గా నచ్చింది టేస్ట్. వేడిగా తింటేనే బాగుంటుంది ఇట్లాంటి సీజన్స్లో. ఇంకా మంచిగా కుదిరింది అనమాట. అంటే ఎక్కువగా మిరియాలు వేసుకుంటే ఈ సీజన్కి తగ్గట్టు బాగుంటుంది అనమాట. ఇంకా అదే రోజు మా డాడీ సమోసాలు, మిర్చీలు, బజ్జీలు, బోండాలు తీసుకొచ్చాడు అనమాట. సో అనుకోకుండా మేము అన్నం ప్లేట్లో పెట్టుకున్నాక తీసుకొచ్చిండు. సో అన్నం తినుంటే ఇంకా అవి అయిపోయేటివి కాదు. సో ఇంకేం చేస్తాం, ఫస్ట్ ఇవి తిన్న తర్వాత అన్నం తిన్నామన్నమాట. సో నేను ఎక్కువగా తిన్నాను. మా అక్కకి సమోసా అంటే చాలా ఇష్టం. సో సమోసా అయితే అక్క కోసమే తీసుకొచ్చాడు. ఇంకా అక్క ఒకటి నేను కూడా తినేసాము. సో ఇక్కడైతే నెక్స్ట్ తింటున్నాను అనమాట నేను. సో ఫస్ట్ నేను ఇది తిన్నాకనే అవి తిందామనేసి తిన్నాను. ఇంకా అమ్మకు కూడా నచ్చింది, దాని ఒక బౌల్లో వేసేసుకొని తింటుంది. ఫస్ట్ తిననని చెప్పేసింది, బట్ నచ్చి ఇంకా తింటుంది అనమాట. సో ఇంకా భలే అనిపించిందండి టేస్ట్ అయితే. సో వింటర్ సీజన్స్లో ఇట్లాంటి చల్లగా ఉన్న సీజన్ ఏంటంటే నైట్ టైం ఏమైనా తినాలనిపిస్తుంది నాకైతే. సో ఎప్పుడైనా కూడా మార్నింగ్ టైంలో నేను ఎక్కువ తినను, నైట్ టైంలోనే వేడివేడిగా ఏమన్నా తినాలి, తాగాలి, చాయ్ తాగాలన్న ఫీలింగ్ ఎక్కువ వస్తుంది. సో అందరూ అంతే అండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ఇడ్లీ పెట్టేసాను, పిండి గ్రూప్ అని చెప్పాను కదా. సో అవి 2 డేస్కి సరిపోతుంది ఆ పిండి. ఇంకా ఈరోజు వచ్చి పల్లి చట్నీ ప్లస్ టమాటా చట్నీ చేసుకున్నాం. సో ఒకటే చట్నీ అయిపోతుంది, కొంచెం బాగుంటుంది కారంగా అనేసి తినేసిన తర్వాత మా రియా పాప ఇక్కడ జామకాయ తనకు ఒక్కదానికి అంత పెద్ద కాయ కావాలంట. సో అంతా తింటుంది. ఒక 10 మినిట్స్ నుండి అట్లా మొత్తం నోట్లో పెట్టుకొని ఇంకా తనకి ఇష్టం వచ్చినట్టు. ఒకవేళ ఇయ్యకపోయినాం అనుకోండి ఇంకా ఫుల్ ఏడుస్తుంది. భలే క్యూట్గా వేసిందనమాట కాయను పట్టుకొని. ఇంకా నేను మంచిగా వీడియో ఆన్ చేసేసరికి వాళ్ళ మమ్మీ వచ్చింది. వాళ్ళ మమ్మీని చూడగానే ఏడ్చింది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు అక్క నేను ఇట్లా శారీ కట్టుకొని రీల్స్ చేద్దాం అనేసి ఇంకా శారీ కట్టుకున్నాను. ఈ శారీ వచ్చేసి నేను ప్రీవియస్గా షాపింగ్ చేసినప్పుడు కొన్ని శారీస్ తీసి పెట్టుకున్నాను అనమాట జార్జెట్వి. నెక్స్ట్ వీడియోస్లో శారీస్ ఇంటూ డ్రెస్సెస్ వీడియోస్ చేద్దామనేసి ఫిక్స్ అయ్యాను అనమాట. సో నేను అదే ఇంకా నెక్స్ట్ కంటెంట్ అనమాట. సో అవి చేద్దామని అనుకుంటున్నాను. శారీస్ కూడా బాగానే ఉన్నాయి. ఈ శారీ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇది నేను మీషోలో తీసుకున్న బ్లౌజ్ పేరప్ చేసుకున్నాను. చాలా సూపర్గా ఎక్సలెంట్గా అనిపించింది నాకు. సో ఈ శారీ కూడా నేను డ్రెస్ లాగా కన్వర్ట్ చేసుకుందాం అనేసి అనుకున్నాను. రీల్స్ అయితే నేను మంచిగా ఇన్స్టాలో పోస్ట్ చేస్తున్నాను, ఎవరైనా చూడడం వాళ్ళు ఇన్స్టాలో చూడండి. నైట్ టైం అయితే నేను చెప్పాను కదండి, చాలా సార్లు చెప్పాను, ఇంకా సగ్గుబియ్యంతో పోహ చేసుకుందాం అనేసి అనుకున్నాను. ఆ రోజు ఇంకా ఫిక్స్ అయిపోయి నానబెడుతున్నాను అనమాట. ఇంకా నైట్ అరౌండ్ 7:30 అట్లా అయిపోతుంది టైము. ఇంకా అప్పుడు ఇంకా కొంచెం నానబెట్టుకుందాం అనేసి ఇంకా 2 గ్లాసెస్ ఆఫ్ సగ్గుబియ్యం తీసుకున్నాను ఇక్కడ. సో ముగ్గురికి కాబట్టి కొంచెం ఎక్కువనే తిందాం అనేసి, అంటే ఫస్ట్ అది ఎంత అవుతుందో తెలియదు కదా, కొంచెం ఎక్కువనే చేసుకుంది బెస్ట్ అనేసి ఇంకా నేను చేసుకుంటున్నాను అనమాట. 2 గ్లాసెస్కి మనం 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి మంచిగా అవి నానబెట్టాలి. ఎక్కువ వాటర్ వేస్తే అవి మొత్తం స్మాష్ అయిపోతాయి, ముద్దగా ఫామ్ అవుతాయి అనమాట. సో మంచిగా వాష్ చేసుకోవాలి. ఏదైనా మనం ఫస్ట్ చింతపండు అయినా వాష్ చేసుకొని మనం కర్రీలో వాడుకోవాలండి. అన్నీ ఇప్పుడు అట్లా కెమికల్స్ అన్నీ కలుపుతున్నారు కాబట్టి సో అట్లా అన్నీ వాష్ చేసేసుకోవాలి. ఇంకొక 2 టైమ్స్ నేను అక్కడ వాష్ చేశాను. సో చేసి ఇంకా కరెక్ట్ 2 గ్లాసెస్ సగ్గుబియ్యం కాబట్టి 2 గ్లాసెస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఇంకా రేపటికి మంచిగా పొడిలాడుతూ ఉంటుంది. అట్లయితేనే బాగుంటుందండి. ఎక్కువ వేసుకుంటే ఇంకా మంచిగా చెప్పాను కదా, మంచిగా ముద్దలాగా ఫామ్ అవుతుంది అనమాట. ఇట్లా జరిగిందనమాట ఈరోజు. సో వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.